హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ నవీన్ టాకీస్. ఢిల్లీ వర్సెస్ కేకేఆర్ ఈ మ్యాచ్. ఎందుకంటే ఇప్పుడు అందరికీ ఛాన్సెస్ అయితే లెస్ ఛాన్సెస్ ఉన్నాయి, అందరికీ ఛాన్సెస్ ఉన్నాయి. కంప్లీట్గా ఎవరు ఎలిమినేట్ అవ్వలేదు ఐపీఎల్ నుంచి. ఇక్కడ పర్ఫార్మెన్సెస్ ఎవరైతే ఇక్కడ నుంచి స్ట్రాంగ్గా వేసి గెలుస్తారో వాళ్ళు మాత్రమే ప్లే ఆఫ్స్కి వెళ్ళే అవకాశం అయితే చాలా స్ట్రాంగ్గా కనబడుతుంది. పైన ఉన్న 4 టీమ్స్ కూడా వరుసగా ఓడిపోయినాయి. ఆర్సీబీ రెండో టీం కూడా వరుసగా ఓడిపోవడం జరిగింది. పంజాబ్ 3 మ్యాచ్లు వరుసగా ఓడిపోవడం జరిగింది. ఆర్సీబీ మొత్తం మీద 4 మ్యాచ్లు లాస్ అయింది. మరి ఇక్కడి నుంచి కోలుకోవాలంటే నిజంగా చాలా చాలా స్ట్రాంగ్గా పర్ఫామ్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఢిల్లీకి చాలా చాలా మంచి అవకాశాలు ఉన్నాయి. ఫస్ట్ నుంచి చాలా బాగా ఆడారు ఫస్ట్లో, తర్వాత ఎందుకో ఏమైనా తెలియదు కానీ మొత్తం కొలాప్స్ అయిపోతున్నారు. సరిగ్గా పర్ఫార్మెన్స్ ఎక్కడా రావట్లేదు, అనుకున్న విధంగా అనుకున్న ఆట ఆడట్లేదు అనమాట. నాకైతే డిసప్పాయింట్మెంట్ అనిపించింది ఢిల్లీ వాళ్ళు. కేకేఆర్ ఫస్ట్లో కేకేఆర్ కూడా డల్గా ఉండింది. కేకేఆర్ ఫస్ట్లో చాలా పర్ఫార్మెన్స్ అంత ఎఫెక్టివ్గా లేదు. వాళ్ళ దగ్గర బౌలింగ్ అటాక్ చాలా బాగుంటుంది ఫస్ట్ నుంచి కూడా. అలాంటి బౌలింగ్ ముందు కనపడలేదు. కానీ మిడిల్ నుంచి ఎప్పుడైతే హాఫ్ ఆఫ్ ది టోర్నమెంట్ అయిపోయిన తర్వాత నుంచి ఎక్కడి నుంచి ఉందో అక్కడి నుంచి కేకేఆర్ పర్ఫామ్ చేస్తున్నారు. చాలా అంటే చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నారు. అందుకే వాళ్ళ బౌలర్స్ నుంచి మ్యాచ్ అనేది వాళ్ళు వినడం జరుగుతుంది. వాళ్ళ బౌలర్సే వాళ్ళకు ప్లస్, వాళ్ళకు స్ట్రాంగ్ ఎనర్జీ కూడా వాళ్ళే అనమాట. ఆ బౌలర్స్ యొక్క బౌలింగ్ వల్లనే కేకేఆర్ మ్యాచ్లు చాలా చాలా విన్ అయింది ఇంతకు ముందు కూడా. అలాగే ఈసారి కూడా నిన్న జరిగిన ఢిల్లీ మ్యాచ్లో కూడా కేకేఆర్ ఈజీగా విన్ అవ్వగలిగింది. డీసీ 142 మాత్రమే కొట్టారు, చాలా చాలా తక్కువ కొట్టారు. ఎక్స్పెక్ట్ చేయలేదు. మంచి మంచి బ్యాటర్స్ పెట్టుకుని, దట్టు అరుణ్ జైట్లీ స్టేడియం, ఢిల్లీ హోమ్ గ్రౌండ్. అక్కడ కంటిన్యూస్గా ఓడిపోతూ వస్తుంది ఢిల్లీ. ఒక్కసారి 263 కొట్టినందుకు అక్కడి నుంచి మ్యాచ్లో ఢిల్లీ తన హోమ్ గ్రౌండ్లో ఓడిపోతూ వస్తుంది అనమాట. నిస్సంక 50 రన్స్ కొట్టాడు 29 బాలలో. ఇంకా అశుతోష్ శర్మ 20 బాల్లో ఏమో ఆడాడు. 20 బాల్ 39 సంథింగ్ అంటే కొట్టాడు. సో సారీ, 20 బాల్ ఏమో కొట్టాడు. అంటే ఎక్కువ బాల్స్ తిన్నారనమాట. ఇక్కడ బాల్స్ ఎక్కువ డాట్ బాల్స్ పడినాయి. కోల్కతా వాళ్ళు స్పిన్నర్స్ చాలా చాలా ప్రెజర్లో పెట్టారు ఈ బ్యాట్స్మెన్స్ని. వికెట్లు 6 వికెట్లు ఏమో పడ్డాయి కోల్కతా డీసీవి. ఎవరిని నిలవలేదు. కేఎల్ రాహుల్ 23 రన్స్ కొట్టాడు. అంటే ఇంకా మిగతా వాళ్ళు ఎవ్వరు కూడా రన్స్ కొంచెం కూడా యాడ్ చేయలేదు. సమీర్ రిజ్వీ వచ్చినట్టు వెళ్ళిపోయాడు. అక్షర్ పటేల్ చాలాసేపు బాల్స్ డాట్ చేసి ఆ ప్రెజర్కి ఆడలేక అవుట్ అయిపోయాడు. స్టబ్స్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. స్టబ్స్ నుండి ఇంకా స్కోర్ కొంచెం యాడ్ అయ్యేదేమో. స్టబ్స్ కూడా అనుకోని పరిస్థితుల్లో ఆ ప్రెజర్ వల్లనో మరేమో తెలియదు కానీ వికెట్ అయితే చాలా ఈజీగా ఇచ్చేసాడు అనమాట. అలా స్టబ్స్ కూడా అవుట్ అవడం జరిగింది. సో వాళ్ళకి ఈ ఎఫెక్ట్ అయితే చాలా చాలా పెద్దదని చెప్పాలి. స్టార్క్ వచ్చాడు ప్లస్సే టీంకి బౌలింగ్కి. అందుకు ఎంగిడి ఉన్నాడు, ఎంగిడి బ్యాక్ వచ్చాడు, అయినా కూడా వాళ్ళు మ్యాచ్ గెలవలేకపోయారు. అంటే ఇక్కడ ఏదో జరుగుతుంది ఢిల్లీ. మరి ఎందుకు అంత స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వలేకపోతుందో నాకైతే అర్థం కావట్లేదు. ఆల్మోస్ట్ ఢిల్లీ కూడా అవకాశాలు అయితే శూన్యంలాగా కనబడుతున్నాయి. నాకైతే అది మూడు మ్యాచ్లు గెలిచింది, 3-4 అంతకంటే ఎక్కువ గెలవలేదు ఢిల్లీ. సో ఇంకా మ్యాచ్లు కష్టమే అనుకుంటా ఢిల్లీ గెలిచినప్పటికీ. అవకాశాలు అయితే మ్యాచెస్ చాలా చాలా తక్కువ ఉన్నాయి. మైనస్లోకి వెళ్ళిపోయింది ఆల్మోస్ట్ ఇంటర్నెట్ కూడా. వాళ్ళ బ్యాటింగ్ లెవెల్ ఇలాగే ఉన్నా కూడా, బౌలింగ్ లెవెల్ ఇలానే ఉన్నా కూడా వేస్టే. బౌలింగ్ కూడా పెద్దగా టైట్ చేయట్లేదు, కొట్టిస్తూనే ఉన్నారు, రన్స్ వస్తూనే ఉన్నాయి అపోజిషన్స్. ఈ కోల్కతా వాళ్ళైతే మాత్రం బౌలింగ్ అద్భుతంగా వేశారు. కార్తిక్ త్యాగి కావచ్చు, వైభవ్ అరోరా కావచ్చు, అంకుల్ రాయ్ కావచ్చు, ఒక వికెట్ తీశాడు. ఫీల్డింగ్ బాగా చేస్తున్నారు. మనకు తెలుసు త్యాగి కూడా మంచి 2 వికెట్లు తీశాడు. అందరూ బాగా వేస్తున్నారు, అందుకే వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగుంది. తర్వాత వచ్చిన బ్యాటింగ్, వాళ్ళ బ్యాటింగ్ టీం చూసుకుంటే అసలు అద్భుతం. ఫిన్నెలను ఫస్ట్ నుంచి కూడా ఒక్క మ్యాచ్ కూడా ఆడట్లేదు. ఈయన కానీ తగులుకుంటే ఎట్లా ఉంటుందో మనకు ఆల్రెడీ తెలుసు. ఇట్లా తగులుకున్నాడు. నిన్న 47 బాల్స్లో సెంచరీ చేసుకున్నాడు. క్లోజ్ చేసాడు మ్యాచ్ను. ఎండింగ్ వచ్చేసరికి క్లోజ్ చేసుకుని 47 బాల్స్లో 100 చేసి కరెక్ట్గా సెంచరీ అయిందనమాట. సో హ్యాపీ ఫర్ దట్. ఫినాలన్ పర్ఫార్మెన్స్ ఇది కదా తన అసలైన రూపము. ఫస్ట్ తొందరపడకుండా చిన్న మెల్లగా ఆడుకుంటూ వచ్చాడు. రహానే అవుట్ అయిపోయాడు. తర్వాత రఘువంశీ చాలా ఫాస్ట్గా అవుట్ అయిపోయాడు. అది వికెట్ అనుకోకుండా తగిలింది అక్షర్ పటేల్ బౌలింగ్లో, అది అవుట్ అవ్వడం జరిగింది అనమాట. సో అక్కడ ఆ వికెట్లు పడిన తర్వాత వీళ్ళిద్దరే ఇంకా ఒక్కడి నుంచి గ్రీన్ అండ్ ఫినాలన్ వీళ్ళిద్దరే పార్ట్నర్షిప్ బిల్డ్ చేసుకొని వాళ్ళిద్దరే సాగు కొట్టేశారు అనమాట. ఫినాలన్ ఫస్ట్ 20 బాళ్లకు 18 బాళ్ళకు 20 రన్స్ కొట్టాడు. తర్వాత 29 బాళ్లకు చిత్తగా బాధేశాడయ్యా. 29 బాళ్ళకి 80 రన్స్ ఎట్లా? 18 బాళ్ళకి 20 ఎక్కడ, 29 బాళ్ళకి 80 ఎక్కడ? అది ఆట. ఇది అసలైన విశ్వరూపం. మనకు తెలుసు అల్లెన్ అట్లా ఆడతాడో, ఆడితే అట్లా ఉంటుంది అన్నది. సో అది ఏ రోజు జరుగుతుందో తెలియదు, జరుగుతుంది అనుకున్నాము. బట్ ఈసారి అయితే డీసీ మీదనే విజృంభించాడు, డీసీ మీదనే ఆట చూపించాడు అనమాట. సో క్లచ్, మామూలు క్లచ్ చేయాలి అసలు. జమ్మని దుక్కి పడేసిండు అక్కడి నుంచి. మామూలుగా లాస్ట్లో మొత్తం మ్యాచ్ 14.4 ఓవర్స్లోనే కంప్లీట్ చేశాడు మ్యాచ్. సో అక్కడ నుంచి సాగు కొట్టేశాడు. 10 రోజుల తర్వాత నుంచి మ్యాచ్ ఇంకా ఎక్కడ కూడా వాళ్ళ చేతిలోకి పోనీయకుండా పిచ్చ కొట్టుడు కొట్టేశాడు. సో బౌలర్స్ మాత్రం ఎక్కడ కూడా వాళ్ళు ఆపలేకపోయారు, కంట్రోల్ చేయలేకపోయారు. అక్కడ వికెట్ పడింది అక్షర్ పటేల్కి ఒకటి, ఇంకా ఎవరికి స్టార్కా
ఎంగడికి అనుకుంటా, ఎంగడికి సార్కోబడింది ఒకటి, అంతకంటే ఇంకేం లేదు. సో ఢిల్లీ వాళ్ళకు కోల్కతా వాళ్ళకు ఛాన్సెస్ అయితే చాలా చాలా తక్కువనే ఉన్నాయి మరి ఈ ప్లే ఆఫ్స్కి రావడానికి. ఎందుకంటే టాప్ 4 టీమ్స్ ఆల్రెడీ స్ట్రాంగ్గా పోటీ చేస్తున్నాయి. టాప్ 5 టీమ్స్, సారీ 5, గుజరాత్ కూడా ఉంది. ఈరోజు జరిగే మ్యాచ్లో గుజరాత్ ప్లస్ ఆర్ఆర్లో ఏది గెలిచినా కూడా అది సెకండ్ ప్లేస్కి వెళ్ళిపోతుంది. కాబట్టి మరి లెట్స్ వెయిట్ అండ్ సీ. చాలా చాలా టైట్ అయిపోతుంది ప్లే ఆఫ్స్ రేస్. చాలా చాలా స్ట్రాంగ్గా ఉండబోతుంది ప్రతి ఒక్కరి పర్ఫార్మెన్స్. ఇంకా ఇక్కడ నుంచి కరెక్ట్గా ఎక్కడైతే ఆచితూచి అడిగేసి విజయాలు వరిస్తేనే, విజయాలు తీసుకుంటేనే వాళ్ళు ఖచ్చితంగా ప్లే ఆఫ్స్కి వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. చిన్న కింద ఉన్న టీంలకు చాలా లెస్ ఛాన్సెస్ ఉన్నాయి, పైన టీంకు చాలా పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి టాప్ 5 టీమ్స్కి వాళ్ళైతే ఖచ్చితంగా పోటీ గట్టిగానే ఉంటారని అనుకుంటున్నాం. మరి కింద ఉన్న టీంలు ఏమన్నా గెలికేసి ఆ టీంలను పోకుండా ఓడిచ్చేసి గలీజ్ చేసిస్తే తప్ప ఆ టీంలు వెళ్ళడానికి అవకాశం ఉండదు, అంతే అనమాట. సో ఈ మ్యాచ్ యొక్క సమ్మరీ అంతా ఇదే. అంత పెద్ద ఇంట్రెస్టింగ్గా లేకపోయినా ఫినాలన్ కోసం అండ్ పర్ఫార్మెన్స్, అదే ఫినాలన్ పర్ఫార్మెన్స్ కోసం చూడొచ్చు అంతే. అశోక్ శర్మ కూడా బాగానే ఆడాడు, పోరాడా అని చెప్పాలి. సో ఇది ఈ మ్యాచ్ యొక్క సమ్మరీ. అలాగే మీరు కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేసి పక్కన గంట గట్టి కొట్టేసి పెట్టేసుకోండి. ఫర్దర్గా నా వీడియోస్ మిస్ అవ్వకుండా మీ దగ్గరికి వచ్చేస్తాయి.